మన వీధుల్లో కుక్కలు అనేది సర్వసాధారణం. కానీ అవే కుక్కలు మనిషి ప్రాణానికే హానికరంగా మారితే మరి ఏంటి పరిస్థితి? హాయ్ వ్యూయర్స్, ఈ క్లిప్ చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము. కుక్క కాటు వల్ల జరిగే ప్రమాదాలు 2023లో చూసుకుంటే మనకి 26,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అదే 2024లో ఫస్ట్ 4 monthsలోనే మనకి 9,000+ కేసెస్. ఇంకా ప్రతి ఒక్క మంత్లో ఎవ్రీ మంత్ ఒక డెత్ కేస్, కుక్క కాటు వల్ల చనిపోయే కేసెస్ ప్రతి నెలలో ఒక కేసు ఉంటుంది. కుక్క కాటు బారిన పడేవారి సంఖ్య మనకి 11 నుంచి 20 సంవత్సరాల లోపే ఉన్నారు. 80% కేసులు ఈ వయసు వాళ్ళే నమోదవుతున్నారు. మన తెలంగాణ కుక్క కాటు వల్ల జరిగే కేసులలో 8వ స్థానంలో ఉంది. 2023లో చూసుకుంటే 26,000+ కేసెస్ ఓన్లీ ఇన్ తెలంగాణలో రిజిస్టర్ అయ్యాయి. గత 4 నెలల్లో చూసుకుంటే 2024లో 9,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ప్రతి నెల కుక్క కాటు వల్ల ఒకరు మృతి చెందుతున్నారు. గడిచిన 6 నెలల్లో చూసుకుంటే జనవరిలో 2 మరణించడం జరిగింది. ఏప్రిల్, మేలో ఒకరొకరు మరణించడం జరిగింది. అదే జూన్లో చూసుకుంటే 3 మరణించడం జరిగింది. అసలు దీనికి గల కారణం ఎవరు? దీనికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది? యాజ్ ఎ సిటిజన్ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మేడ్చల్ పరిధిలో నివసించే ఈ బాబు పేరు విహాన్. 18 నెలలు నిండక ముందే కుక్క కాటుకి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఈ బాబు ఉదయం కుక్క కాటు వల్ల ఎలా మరణించాడంటే, తన తల్లి బయట ఏదో పని చేసుకుంటుండగా కుక్క ఇంట్లోకి చొరబడి ఈ బాబుని కరిచి మరీ హతమార్చింది. ఈ వార్త ఎంతోమంది తల్లిదండ్రుల గుండెల్లో ఒక భయాన్ని సృష్టించింది. 18 నెలల విహానే కాదు, 30 ఏళ్ల రాజేశ్వరి అనే మహిళ కూడా ఈ కుక్క కాటుకు బారిన పడింది. 15 నుంచి 20 కుక్కలు ఆమెపై దాడి చేయగా ఎంతో చాకచక్యంగా వాటితో పోరాడి చిన్న ఇంజురీస్తో బయటపడడం జరిగింది. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూద్దాం. ఈ వీడియో చూశారు కదా. దీని తర్వాత రాజేశ్వరి స్పందించింది ఏంటి అంటే, తన ప్లేస్లో పిల్లలు కనుక ఉండుంటే ఈ పాటికే మరణించి ఉండేవారు. విహాన్ రాజేశ్వరే కాదు, మరో 4 ఏళ్ల అబ్బాయి కూడా కుక్క కాటు బారిన పడ్డాడు. వాళ్ళ తండ్రి ఆ సమయానికి స్పందించకపోయి ఉంటే ప్రాణాలు కోల్పోయేవాడు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కుక్కల స్వైర విహారం జరుగుతుంది. శంషాబాద్, మియాపూర్, జీడిమెట్ల, కొంపల్లి ఈ ప్రాంతాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటంటే, 1 కుక్కల సంఖ్య అధికంగా పెరగడం, 2 వాటికి సరి అయిన సమయంలో తినడానికి దొరకకపోవడం, 3 రోగాల బారిన పడడం. ఈ 3 కారణాలు చూసుకున్నట్టయితే వసంతి వాడి పీపుల్స్ ఫర్ అనిమల్స్ అనే సంస్థ ఏం తెలిపిందంటే, కుక్కలు ఇంత స్వైర విహారం చేయడానికి కారణం వాటికి ఆహారం దొరకకపోవడం. అంటే ఒకప్పుడు చూసుకుంటే ఇంట్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి మనం ఏదో డస్ట్బిన్లో వేసేవాళ్ళం. కుక్కలన్నీ అక్కడి నుంచి ఏదో వాటికి దొరికింది కొంచెం తినేసి ఉండేటివి కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మనం ఇవన్నీ గార్బేజ్ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి వేయడం వల్ల వాటికి ఎక్కడ కూడా ఫుడ్ దొరకకపోవడం వల్ల ఆ ఫుడ్ కోసం అని మనుషుల వెంబట పడడం, మనుషుల్ని కరవడం. సో ఇందుకని ఈ కేసెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. వీధి కుక్కలు ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, మనం బైక్స్, కార్స్ ఎప్పుడైనా పార్క్ చేసినప్పుడు అవి వెళ్ళి వాటి కింద పడుకుంటాయి. మనం చూసుకోకుండా ఏం చేస్తామంటే తీసుకెళ్ళిపోతాం. సో అవి చనిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసిన కుక్కలు ఏంటంటే బైక్ స్పీడ్గా వెళ్ళడం చూడగానే, లేదంటే ఎవరైనా స్పీడ్గా రావడం చూడగానే వాటి పైన వెళ్ళి కరవడం జరుగుతుంది.
సో మనం కూడా కొంచెం ఏంటంటే ఇలాంటి కొంచెం చూసుకొని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం ఇలాంటివి అరికట్టవచ్చు. ఎప్పుడైనా అక్కడ వీధి కుక్కలకి కొంచెం ఏదో ఫుడ్ వేయడం, బైక్స్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసి నడపడం, ఇలాంటివి చేస్తే ఈ కుక్కల బారి నుంచి పడడం చాలా మట్టుకి అరికట్టవచ్చు. విహాన్ మరణించిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేసింది ఏంటంటే, మీ వీధిలో కనుక కుక్కల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎవరైనా కుక్క కాటు బారిన పడితే మీరు కనుక ఈ నంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ యాక్షన్ తీసుకోబడుతుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు ఏంటంటే 04023225397, 04021111111. ఫ్రెండ్స్, గవర్నమెంటే కాదు, యాజ్ ఎ ఇండివిజువల్ మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అవి మూగజీవులు, అవిటికి అవి ఫుడ్ కానీ సంపాదించుకోలేవు. సో మనం ఇంట్లో మిగిలిన ఫుడ్ ఏదైతే ఉంటుందో డస్ట్బిన్లో వేయకుండా కొంచెం వీధి కుక్కలకి కనుక మనం ఆ ఫుడ్ని పెడితే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా మట్టుకి అరికట్టవచ్చు. మనం ఇంట్లో వేస్ట్ అయ్యే ఫుడ్ని డస్ట్బిన్లో పడేయడం వల్ల మనకి ఏది రాదు. అదే కుక్కలకి, బయట ఉన్న పశువులకి కొంచెం మనం ఏదో మనకు తోచిన సాయం చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. ఆ కుక్కలకు కూడా ఏదో ఫుడ్ దొరికినట్టు ఉంటుంది. అవి కూడా ఫుడ్ తినేసి సైలెంట్గా ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్ అండ్ ఫీడ్ యానిమల్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ కమెంట్స్ కూడా యాడ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాడ్ కమెంట్. జై హింద్.